హలో డియర్ స్టూడెంట్స్, 10వ తరగతి విద్యార్థుల కోసం పోలినామియల్లో షార్ట్ కట్ త్వరగా వేగవంతంగా వివరించే విధానంలో ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇక్కడ నేను పొందుపరుస్తున్నాను. ఇందులో 1 మార్క్స్ క్వశ్చన్ 2, 2 మార్క్స్ క్వశ్చన్ 1, 4 మార్క్స్ క్వశ్చన్ 1 అంటే మొత్తం టోటల్ 8 మార్క్స్ క్వశ్చన్స్ ఈ చాప్టర్ నుంచి వస్తాయి. ఇందులో పెద్దగా క్యాలిక్యులేట్ చేసేవి ఏమి ఉండవు. అందులో ఉన్నటువంటి నాలెడ్జ్ ఎట్లా ఉంటుంది, పారాబోలా అంటే ఏంటి, అవి ఎట్లా షేప్ ఎట్లా ఉంటుంది, అవి యాక్సిస్ని టచ్ చేస్తే ఏంటి, చేయకపోతే ఏంటి, అంటే ఎక్స్ యాక్సిస్ని టూ ప్లేసెస్లో కట్ చేస్తే ఏంటి, ఇదంతా ఇందులో వివరణ ఉంటుంది. ఒకసారి నేను వివరిస్తాను చూడండి. మొదటి నుంచి అసలు పోలినామియల్, లీనియర్ పోలినామియల్ అంటే ఏంటి, ఎక్స్ అనే వేరియబుల్ తీసుకుని ఒక లీనియర్ పోలినామియల్ అంటే ఫస్ట్ డిగ్రీ పోలినామియల్ అనమాట. ఒకే ఒక డిగ్రీ ఉండే పోలినామియల్ లీనియర్ పోలినామియల్ అంటారు. ఏమంటారు? లీనియర్ పోలినామియల్. చూడండి, ఈ పోలినామియల్ ఆఫ్ డిగ్రీ 1 అంటే ఫస్ట్ డిగ్రీ పోలినామియల్ ఈజ్ కాల్డ్ లీనియర్ పోలినామియల్. ఎగ్జాంపుల్ ఏంటంటే 2x + 4, 5x - 3, √2x + 1, x + √2. ఇట్లాగా ఎక్స్ పవర్ 1 మాత్రం ఉన్నటువంటివి, ఎక్స్ పవర్ నెత్తి మీద ఏమీ లేకపోతే అంటే దాని మీద ఇట్లా ఉంటే దీని విలువ 1. అట్లా కాకుండా ఎక్స్ పవర్ ఇట్లా ఉందంటే దట్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ అని అర్థం. సో 1 పవర్గా కలిగినటువంటి వేరియబుల్, 1 పవర్గా కలిగినటువంటి పోలినామియల్ని ఫస్ట్ డిగ్రీ పోలినామియల్ అంటారు. ఇది ఫస్ట్ డిగ్రీ బైనామియల్స్. ఇవి ఫస్ట్ డిగ్రీ బైనామియల్స్. ఒక ఎక్స్ వేరియబుల్తో కూడినటువంటి టర్ము ఒక కాన్స్టెంట్, అలాగే ఎక్స్ వేరియబుల్తో కూడిన టర్ము కాన్స్టెంట్ అట్లా ఉన్నాయన్నమాట. ఇవి ఫస్ట్ డిగ్రీ పోలినామియల్. ఇంకా సెకండ్ డిగ్రీ పోలినామియల్ అంటే క్వాడ్రటిక్ పోలినామియల్. ఏంటి? క్వాడ్రటిక్ పోలినామియల్. ఈ పోలినామియల్ డిగ్రీ 2 ఈజ్ కాల్డ్ క్వాడ్రటిక్ పోలినామియల్. 2 పవర్గా కలిగినటువంటి ఏ పోలినామియల్నా అది క్వాడ్రటిక్ పోలినామియల్. ఫర్ ఎగ్జాంపుల్ 2x² + 5x - 4, అట్లాగే 3x² + 7x + 1, x² - 4x + 4 ఇట్లా ఉన్నవన్నీ కూడాను క్వాడ్రటిక్ పోలినామియల్. ది జనరల్ ఫార్మ్ ఆఫ్ ఏ క్వాడ్రటిక్ పోలినామియల్ ఏంటంటే ax² + bx + c అనమాట. ax² + bx + c. ఇక్కడ కండిషన్ ఏంటి? a, b, c ఆర్ రియల్ నెంబర్స్. రియల్ నెంబర్స్ a ≠ 0. సో అలా ఉంటుందన్నమాట ఇది. సో ఇది ఇక్కడ ఇది 0 అయిపోతే ఈ టర్మ్ పోతుంది, అప్పుడు ఈ టర్మ్ అవుతుంది, అందుచేత ఇది 0 కాకూడదు. సో జనరల్ ఫామ్ ఏంటంటే ax² + bx + c. దిస్ ఈజ్ అ క్వాడ్రటిక్ పోలినామియల్. దాని తర్వాత క్యూబిక్ పోలినామియల్. క్యూబిక్ పోలినామియల్ అంటే ఇక్కడ డిగ్రీ థర్డ్, దీనికి 1 ఉంటే ఇక్కడ 2 ఉంటే థర్డ్ ఉంటుంది. ఓకే, క్యూబిక్ పోలినామియల్. క్యూబిక్ పోలినామియల్ ఏంటంటే x³ + 7x² + 5x + 6 ఏదన్నా రాసుకోవచ్చు. ఇది క్యూబిక్ పోలినామియల్. అంటే ఇక్కడ x యొక్క హైయెస్ట్ పవర్ 3 ఉంటుంది, ఇక్కడ హైయెస్ట్ పవర్ 2 ఉంటుంది, ఇక్కడ పవర్ 1 ఉంటుంది, ఇక్కడ ఏమి లేకపోతే 1 ఉన్నట్టు లెక్క. ఇట్లా ఉన్నవన్నీ ఇది క్యూబిక్ పోలినామియల్. దీని జనరల్ ఫామ్ ఏంటంటే ax³ + bx² + cx + d అనమాట. ఇది జనరల్ ఫామ్. ఇది ax³ + bx² + cx + d ఇది జనరల్ ఫామ్. ఓకే, జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఇందులోని 2 టర్మ్స్ ఉన్నటువంటి క్యూబిక్ పోలినామియల్ అడుగుతున్నారు అనమాట. 2 టర్మ్స్ అంటే బైనామియల్. అప్పుడు మనం ఏం చేయాలంటే x³ + 3 అనో x³ - 1 అనో ఏది రాసినా పర్వాలే. 2 టర్మ్స్ బైనామియల్ విత్ క్యూబిక్ పోలినామియల్, క్యూబిక్ పోలినామియల్ అంటే అర్థమైంది. బైనామియల్ అంటే 2 టర్మ్స్ ఉన్నటువంటిది. క్యూబిక్ అంటే థర్డ్ డిగ్రీ, 3వ పరిమాణం ఉన్నటువంటిది ఇక్కడ. సో ఈ విధంగా రాయాలి. లాస్ట్ ఇయర్ 6
ఘాతం అంటే పవర్ ఉన్నటువంటి 6 డిగ్రీ ఉన్నటువంటి బైనామియల్ అడిగారు. అంటే దాన్ని ఏమని చెప్తాము అప్పుడు x⁻6 + 7 అట్లా చెప్తాం. చూడండి ఇక్కడ ఒక ప్రాబ్లం నేను ఇచ్చాను. p ఆఫ్ x అంటే పోల్నామియల్ ఆఫ్ x అనమాట. 2x² + 7x + -5. ఫైండ్ p ఆఫ్ 2 అండ్ p ఆఫ్ -2. రెండు వాల్యూలు కనుగొమని ఈ పోల్నామియల్లో చెప్పారు. x బదులు 2 ఉంది, ఇక్కడ x ఉంది, ఇక్కడ అదే ప్లేస్లో ఇక్కడ 2 ఉంది. సో p ఆఫ్ 2 వేయండి. దీంట్లో 2 ఇంటూ x ఉన్న ప్రతి చోట 2 వేయాలి. పైన స్క్వేర్ ఉంది, ప్లస్ 7 ఇంటూ 2 వేయాలి, -5. అర్థమైందా? x ఉన్న చోట ఇక్కడ 2 వేసాను, x ఉన్న ప్రతి చోట x రిమూవ్ చేసి 2 వేయాలి, ఇది రిమూవ్ చేసి 2 వేయాలి. సో ఇప్పుడు ఏమైంది? 2 ఇంటూ 2² అంటే 4 అయింది, 14 అయింది ఇక్కడ. సో 5 అయింది. ఇదేమైంది? 8 అయింది, ప్లస్ 14 -5. ఈ రెండు కలిపితే ఎంత? 22. 22 - 5 దట్ ఈజ్ ఈక్వల్ టు 17. నెక్స్ట్ p ఆఫ్ -1. మళ్ళీ x బదులు -1 వేసాను ఇక్కడ x బదులు కూడా -1 అవ్వాలి. 2 ఇంటూ -1 హోల్ స్క్వేర్ ప్లస్ 7 ఇంటూ -1 బ్రాకెట్ వేసుకోవాలి ఇట్లా. 2 ఇంటూ మైనస్ ఇంటూ మైనస్ -1 ఇంటూ -1 మైనస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది? ప్లస్ అవుతుంది. 1 ఇంటూ 1 ఏమవుతుంది? 1 అవుతుంది. సో ఇక్కడ వాల్యూ 1 అయింది. ప్లస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది? మైనస్ అవుతుంది. 7 ఇంటూ 1 ఏమవుతుంది? 7 అవుతుంది. ఇక్కడ ఏముంది? -5 ఉంది. అట్లా వేయండి. ఇక్కడ 2 - 7 -5 ఇక్కడ ఇది పాజిటివ్ వాల్యూ, దీని ముందు ఏముంది? ప్లస్ ఉంది, పాజిటివ్. ఈ రెండు -7 -5 కలపండి, -12 అయింది. సో ఇక్కడ వేయండి 2 - 12. నిజానికి 2లోంచి 12 తీయగలమా? తీయలేం. 12లోంచి 2 తీయండి. ఇది పాజిటివ్ వాల్యూ, నెగిటివ్ వాల్యూ నుంచి తీస్తున్నాం. నెగిటివ్ యొక్క గుర్తు ఏమిటి? మైనస్. సో హైయెస్ట్ వాల్యూ ఇది కాబట్టి హైయెస్ట్ వాల్యూ ముందు ఉన్న గుర్తు వస్తుంది. గతంలో దాని గురించి నేను వివరించి కూడా చెప్పాను నేను. రైట్, దీని వాల్యూ ఎలా వచ్చింది? ఇట్లాగా ఒక 2 మార్క్స్ క్వశ్చన్కి ఇది అడుగుతాను. ఇది 2 మార్క్స్ క్వశ్చన్. ఇందాక నేను లీనియర్ ఈక్వేషన్ అన్నట్లు 1 మార్క్ క్వశ్చన్. అట్లా 2 1 మార్క్ క్వశ్చన్స్ అడుగుతూ ఉంటాడు. మళ్ళీ నెక్స్ట్ చూడండి. దిస్ ఈస్ 1 మోర్ క్వశ్చన్. ఇది 2 మార్క్స్ కానీ 1 మార్క్ కానీ వస్తుంది. ఇది మంచి క్వశ్చన్. ఇది p ఆఫ్ x ఈజ్ ఈక్వల్ టు 2x + 3. ఇఫ్ p ఆఫ్ k ఈజ్ ఈక్వల్ టు 0 ఫైండ్ k. చూడండి ఎట్లా ఉంది ఇది. p ఆఫ్ x ఈజ్ ఈక్వల్ టు 2x + 3. x బదులు ఏమి రాశారు? ఇక్కడ k రాశారు. p ఆఫ్ k. ఇక్కడ కూడా మనం k రాద్దాం. 2k + 3 వాల్యూ ఎంత అన్నారు? ఇది 0 అన్నారు. ఈజ్ ఈక్వల్ టు 0 అంటే 2k + 3 ఈజ్ ఈక్వల్ టు 0. +3 అవతలకి వెళితే ఈజ్ ఈక్వల్ టు అవతలకి వెళ్తే ఏమవుతుంది? దీని యొక్క సైన్ మారుతుంది, అంటే గుర్తు మారుతుంది. అంటే 2k ఈజ్ ఈక్వల్ టు -3. k పక్కన ఏముంది? 2 ఉంది. 2 ఇక్కడ ఏం చేస్తుంది? గుణిస్తుంది. అవతలకి వెళ్ళి ఏం చేస్తుంది? భాగిస్తుంది, డివైడ్ చేస్తుంది. -3/2. సో అయిపోయింది. k వాల్యూ ఎంత అన్నారు? ఫైండ్ k వాల్యూ. అయిపోయింది. సో ఇది కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్.